హర్షిత్ రెడ్డి, స్నేహ వీళ్ళు నటించిన మూవీ దీవానా. ఈ మూవీ అయితే ఒక ఎమోషనల్ మూవీ అనమాట. అండ్ సాధారణంగా రొటీన్ లవ్ స్టోరీ లాగానే ఉంది. అండ్ మూవీ కూడా అలానే స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత కుటుంబ ఎమోషనల్ సీన్స్, షాకింగ్ ఇంటర్వెల్ ట్విస్ట్ మరియు హార్ట్ టచింగ్ క్లైమాక్స్తో అయితే మూవీ బాగానే ఉందని చెప్పవచ్చు. ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే డిగ్రీ పూర్తి చేసిన మున్నా అంటే హర్షిత్ రెడ్డి అనమాట. తన ఇంట్లో ఖాళీగా ఉంటాడు అండ్ ఫ్రెండ్స్తో కలిసి తిరగడం, తాగడం తప్ప ఇంటి బాధ్యతలు అయితే పట్టించుకోడు. తండ్రి శేఖర్ పడే కష్టం గురించి మున్నా ఏమాత్రం కూడా ఆలోచించడు. అసలు తల్లిదండ్రులకు ఇంటి బాధ్యత అన్నదే మున్నాకి పట్టదు. ఎప్పుడు గాలికి తిరుగుతూ ఉంటాడు. అలాంటి మున్నా ఓసారి ఓ అమ్మాయిని చూసి లవ్లో అయితే పడతాడు. అండ్ ఇక ఆ అమ్మాయి మీ సేవా కేంద్రంలో పనిచేస్తుందని, ఆమె పేరు అమూల్య అని తెలుసుకుంటాడు. ఇక ప్రతిరోజు మీ సేవలో ఏదో ఒక పని అడ్డం పెట్టుకొని అమూల్య దగ్గరకు వెళ్ళడం చేస్తూ ఉంటాడు మున్నా. అయితే కొన్ని రోజులకు మున్నా చేస్తూ అమూల్య విసిగిపోతుంది. నేను నెలకి 20,000 సంపాదిస్తున్నా, నువ్వు మాత్రం 20 రూపాయలు కూడా సంపాదించలేవు. ముందు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని కనపడు, ఆ తర్వాత చూద్దామని మున్నాతో అమూల్య చెప్తుంది. దీంతో మున్నా ఓ గాడిన పడతాడు. అమూల్య చెప్పినట్లుగా జాబ్ సంపాదించుకోవాలనే క్రమంలో అయితే ప్రయత్నిస్తూ స్టార్ట్ చేస్తాడు. అయితే అసలు అమూల్య అలాంటి ఓ కండిషన్ ఎందుకు పెట్టింది, మరి మున్నా చివరకు తన ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడా, ఆయన జాబ్ తెచ్చుకున్నాడా లేదా, అండ్ వీరిద్దరు ప్రేమ స్టోరీకి అడ్డుగా నిలిచే కొన్ని కారణాలు ఏమిటి అని తెలియాలంటే మూవీ మొత్తం కూడా చూసేయాల్సిందే. ప్లస్ పాయింట్స్: హర్షిత్ రెడ్డి అయితే చాలా అంటే చాలా బాగా యాక్టింగ్ అయితే చేశాడనమాట. అండ్ సెకండ్ హాఫ్లో ఎమోషనల్ సీన్స్, ఫ్యామిలీ ఎమోషనల్ సెంటిమెంట్స్ అవి అయితే బాగున్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సాంగ్స్ బాగున్నాయి. మైనస్ పాయింట్స్: రొటీన్ స్టోరీగా అనిపించింది. కొన్ని కామెడీ సీన్స్ అయితే ఫోర్సింగ్గా అనిపిస్తాయి. అండ్ లాజిక్ లెస్ కొన్ని సీన్స్ ఉన్నాయి. అండ్ స్టోరీ కూడా స్లోగా అయితే సాగుతుంది. చాలా ల్యాగ్ ఫీలింగ్ అయితే కలిగింది. అండ్ క్లైమాక్స్ బాగుంది. మూవీ టోటల్గా చెప్పాలంటే 1 టైం వాచ్ చూడొచ్చు, పర్లేదు. అండ్ ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.9/5.